ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో అధిక లోడుతో 14 మంది లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. ఒక్కసారిగా ఎక్కువ మంది ఎక్కడంతో 3 గంటలకు పైగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ ఎస్ఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో శ్రమించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఆర్పీఎఫ్ సిబ్బందికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. वेरी गुड हाँ आ गए बस हाँ ले लिया हाँ आ गए नहीं ये हाथ उधर से नहीं प्रीमियम भैया छोड़ दो हाँ चन्ना चन्ना कम्मा ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో అధిక లోడుతో 14 మంది లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. ఒక్కసారిగా ఎక్కువ మంది ఎక్కడంతో 3 గంటలకు పైగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ ఎస్ఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో శ్రమించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఆర్పీఎఫ్ సిబ్బందికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. वेरी गुड हाँ आ गए बस हाँ ले लिया ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మార్కాపురం రైల్వే స్టేషన్ లో ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మార్కాపురం రైల్వే స్టేషన్ లోని ఒకసారిగా ఆగిపోయింది. ఏదైతే తిరుపతి నుంచి వచ్చిన భక్తులు ఏదైతే మార్కాపురం రైల్వే స్టేషన్ కి వచ్చారో అక్కడి నుంచి లిఫ్ట్ లో పక్క ప్లాట్ఫామ్ కి వెళ్లే క్రమంలో బయటకు వచ్చే క్రమంలో ఒక్కసారిగా 14 మంది ప్రయాణికులు లిఫ్ట్ లో ఎక్కడం తోటి ఆ లిఫ్ట్ ఒకసారిగా ఓవర్ రేట్ తోటి ఒకసారిగా ఆగిపోయింది. ఇప్పుడు ప్రయాణికులు మాత్రం దీంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యారు, భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే లిఫ్ట్ ఆగిపోయిన విషయాన్ని మాత్రం స్థానికులు ఏదైతే అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేయడంతో ఆ లిఫ్ట్ లో ఉన్న ప్రయాణికులు బయటకు తీసేందుకు శ్రమ పడ్డారు. సుమారు 3 గంటల పాటు భక్తులు మాత్రం ఈ ప్రయాణికులు ఈ లిఫ్ట్ లో ఇరుక్కోవడం తోటి కొద్దిసేపు మాత్రం అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది. లిఫ్ట్ లో ఉన్న 14 మంది ప్రయాణికులు ఇరుక్కోవడం తోటి రైల్వే అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ ఎస్ఐలు కూడా సిబ్బంది కూడా అక్కడ చేరుకొని 3 గంటల పైగా తీవ్రంగా శ్రమించి ఆ లిఫ్ట్ ను ఓపెన్ చేసి ఆ లిఫ్ట్ లో పైనుంచి భక్తులను బయటికి తీశారు. దీంతో ఆ లిఫ్ట్ లో ఉన్న ప్రయాణికులతో పాటు భక్తులు కొంచెం మాత్రం ఉపశమనం పొందిందని చెప్పుకోవచ్చు.